Hello guys, welcome to Vareva Vani. ఇది హోలీ ముందు రోజు నైట్ అన్నమాట. ఇదేంటంటే అందరము కిందకొచ్చాము. ఆ రోజు హోలీ దహన్ అని చేస్తున్నారన్నమాట. ఈ కమ్యూనిటీలో ఏంటంటే నార్త్ సైడ్ వాళ్ళు, సౌత్ సైడ్ అందరూ ఉంటారు ఈక్వల్ గా. ఇంకొకటి ఏదైనా కిందకి ఇలా వచ్చి అందరూ సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా బాగా కలిసిపోతారు అందరూ. అది బాగా నచ్చుతుంది ఇక్కడ. కొన్ని ఇటుకలు పెట్టి వాటి మీద కొన్ని కట్టెలు లాంటిది పెట్టేసి దాని చుట్టూ ఏదో థ్రెడ్ లాంటిది కూడా చుట్టారు. ఇంకా దీపారాధన చేశారు. కొంచెం ప్రసాదం కూడా పెట్టారు. కొంచెం మనం భోగి పండుగ సెలబ్రేట్ చేస్తాం కదా, అలా చేశారన్నమాట. ఇంకా ఫైర్ అయితే వేశారు. కొంతమంది అయితే కొబ్బరికాయలు అవి తెచ్చి పెడుతూ ఉన్నారు దాని చుట్టూ. ఇంకా ప్రదక్షిణాలు కూడా చేశాము. ఇంకా అందరం అలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కమ్యూనిటీలో అందరం కలుస్తాము. కొత్త కొత్త వాళ్ళు పరిచయాలు కూడా ఏర్పడతాయి. చాలా బాగా సందడిగా భలే ఉన్నింది ఆ రోజు నైట్ అయితే. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ప్రాన్స్ తీసుకుందామని చెప్పి బయటకు వచ్చాము. ఇది కొత్తగా పెట్టున్నారు. ఓన్లీ సీ ఫుడ్ దొరుకుతుంది. అంటే ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ అన్ని అన్నమాట. ఇలాంటివన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా ఆ రోజు చూపిస్తున్నాడు కదా, అవేంటంటే కొరమీను ఫిష్. అవి మేము చాలా దగ్గర ట్రై చేసాము. ఇవి తీసుకుందామని చెప్పి మాకు ఎక్కడ దొరకలేదు మేమున్న ఏరియాలో. ఇక్కడైతే అన్ని దొరుకుతున్నాయి. అవి కూడా ఉన్నాయి. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. అవి నెల్లూరులో బాగా దొరికేవి. ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అమ్మయ్య అన్ని ఇక్కడ దొరుకుతున్నాయిలే అనుకున్నాను నేను చూసాక. ఇంకా మేమైతే ప్రాన్స్ తీసుకున్నాము. వాటిని వేటేసి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ నీట్ గా క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇంకా చాలా టైం పడుతుందని చెప్పి మేము అలా కాసేపు బయట కూర్చున్నాం అన్నమాట. ఇంకా ప్రాన్స్ తీసుకుని బయటకు వస్తుంటే అక్కడ పాన్ కనిపించింది. ఇంకా అది కూడా ప్యాక్ చేసేసుకుని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ కి అయితే స్పన్న పాస్తా చేస్తుంది. ఇది ఆల్రెడీ నేను రెసిపీ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగా చేస్తుంది. ఇంకా తన స్పెషల్ అన్నమాట. ఇంకా పాస్తా ఏంటంటే వెజ్, నాన్ వెజ్ అలాగే 2 వర్షన్స్ లాగా చేసుకున్నాము. ఇంకా పాలకూర పన్నీర్ తో వెజ్ లాగా, ఇంకా సాసెసెస్ అలా వేసేసి ఇంకా నాన్ వెజ్ లాగా అన్నమాట. భలే ఎమ్మిగా ఉన్నింది ఆ రోజు అయితే. ఇది రెస్టారెంట్ లో చేసేదానికన్నా నాకు ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా ఇష్టం. అది కూడా స్పన్న చేసింది. ఇంకా ఇదేంటంటే నెక్స్ట్ డే హోలీ రోజు. ఇదేంటంటే న్యాచురల్ కలర్స్ తెప్పించుకో ఉన్నాము. ఎందుకంటే పిల్లలకి స్కిన్ అలర్జీ వస్తుంది కదా కెమికల్స్ అలాంటివి యూజ్ చేస్తే. ఇవి చాలా బాగున్నాయి. కలర్స్ అయితే అంటుకోకుండా ఉన్నాయి. వాటర్ పోస్తే వెళ్ళిపోతుంది కలర్ కూడా. బట్టలకు కూడా అస్సలు అంటుకోలేదు. ఇంకా ఆ రోజు మేము కిందకి వెళ్ళేటప్పటికి అప్పటికే అందరూ హోలీ ఆడుకుంటూ ఉన్నారు. ఇది ఏంటంటే ఈ కమ్యూనిటీలో నార్త్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు. వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఇంకా తెలుగు వాళ్ళు కూడా వచ్చున్నారు కానీ ఎక్కువ వాళ్లే ఉన్నారు. భలే ఎంజాయ్ చేసాము ఆ రోజు అయితే. నేనైతే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇలాగే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అదే గుర్తొచ్చింది నాకైతే. ఇంక మేము నెల్లూరుకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఎక్కువ ఏమి నెల్లూరులో ఏం సెలబ్రేట్ చేయరు కదా, అంతగా ఏం చేసుకునే వాళ్ళం కాదు. ఇంకా పిల్లలు అయితే అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే అసలు ఇంకా పైకి రామని చెప్పి బాగా గొడవ చేశారు. ఇంకా వాళ్ళిద్దరు ఎంత క్యూట్ గా కలర్స్ పోల్చుకుంటున్నారో భలే అనిపించింది. ఇంకా అలా ఎంజాయ్ చేసిన తర్వాత పైకి వచ్చేసాము. ఇంకా షవర్ చేసేసుకుని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఆ ముందులో తెచ్చుకున్నాం కదా ప్రాన్స్, అవైతే ఇంకా పులావ్ చేసుకుంటున్నాం ఆ రోజు. అది కూడా రెగ్యులర్ గా చేసుకునే లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో, అంటే కొంచెం ఫ్లేవర్డ్ రైస్ లాగా అన్నమాట. ఎక్కువ మసాలాలు లేకుండా అలాగా చేస్తుంది స్పన్న అయితే. భలే ఎమ్మిగా కుదిరింది. ఇదే అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి. ఆ రోజు ఫుల్ వీడియో అయితే నేను తీయలేదు. ఇది ఇంకొకసారి నేను ఫుల్ రెసిపీ అయితే కంపల్సరీ వీడియో తీసి పెడతాను. ఎందుకంటే చాలా ఎమ్మిగా కుదిరింది. ఇంకా పిల్లలైతే ఈ టైంలో ఎంత గందరగోళం చేసేసారంటే ఇల్లంతా. ఇది షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం అనమాట. అందరం చక్కగా రెడీ అయిపోయి మాల్ కి వెళ్తున్నాం. కొంచెం వర్క్ ఉన్నింది. నెక్స్ట్ శాంతి నికేతన్ కి అయితే వచ్చాము. ఇదైతే మాకు దగ్గర. మాకు కొంచెం ఇది ఎందుకు కంఫర్టబుల్ గా ఉంటుంది కూడా రావడానికి. ఫస్ట్ అయితే మ్యాక్స్ కి వచ్చాము. సమ్మర్ కలెక్షన్ చూస్తున్నాము కానీ ఏమి అనిపించలేదు. అంత కొత్తగా కలెక్షన్ లేదు. ఆఫర్స్ కూడా ఏమీ లేవు. ఇంకా తర్వాత జూడియో కూడా వెళ్ళాము. జూడియోలో శాండిల్స్ ఎవరైనా ట్రై చేశారా? భలే ఉంటాయి. అంటే అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటాయి. పర్వాలేదు, బానే ఉంటాయి. ఎక్కువ రోజులు కూడా వస్తాయి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇది కొనుక్కొని షాపింగ్ చేసుకొని మళ్ళీ అపార్ట్మెంట్ లో కిందకి వచ్చాము వాకింగ్ చేయడానికి. పిల్లలు వాకింగ్ అంట.
ఇంకా కాసేపు వీళ్ళు కిందలా ప్లే చేసుకున్నారు. మేము కూడా కొంచెంసేపు అలా వాక్ చేసేసుకొని ఇంకా పైకి వెళ్ళిపోయాం. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ కి అయితే కునాఫా ఆర్డర్ చేసుకున్నాము. ఇలాంటివి మనం అక్కడికక్కడ వేడిగా తింటే బాగుంటుంది. ఇంటికి ఆర్డర్ చేసుకుంటే అంత బాగుండవు. ఇంకా మాకు ఇంకా టైం లేదు, తినాలనిపించింది ఆ రోజు. అందుకే ఇంకా ఆర్డర్ చేసుకుని కొంచెం హీట్ చేసేసుకొని తినేసాం అనమాట. ఇంకా ఆ రోజు నైట్ స్టార్స్ కావాలంట పిల్లలకి. ఇంకా అది కాసేపు అలా ప్లే చేసుకున్నారు, దాంతో అలా ఎంజాయ్ చేశారు. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్.